కామెంట్ సెక్షన్‌లో ఇలా అడిగాడు సార్. ఎందుకు బార్తోలిన్ యాబ్సెస్ వస్తుంది? దీనికి గల కారణాలేంటని? జనరల్‌గా ఓపీడీలో చాలా మంది అడుగుతుంటారు. ఎందుకని బార్తోలిన్ యాబ్సెస్ వస్తుంది అని. మేమెంత హైజీనిక్‌గా మెయింటైన్ చేసినా మాకెందుకు ఇలా వచ్చిందని అడుగుతూ ఉంటారు. రైట్. బార్తోలిన్ యాబ్సెస్ అనేది ఏంటంటే అదొక ఇన్ఫెక్షన్ అనమాట. ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మీకు మీ వజైనల్ ఏరియా ఏదైతే బార్తోలిన్ గ్లాండ్ ఉంటుందో దానికి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ గానీ, ఫంగస్ అక్కడ చేరడం గానీ, లేకపోతే ప్రోటోజోవా అక్కడ చేరడం గానీ, ఇవి కావడం వల్ల బార్తోలిన్ యాబ్సెస్ అనేది మనము కామన్‌గా చూస్తూ ఉంటామనమాట. అసలు ఏమవుతుంది? అసలు ఎందుకు బార్తోలిన్ యాబ్సెస్ వస్తుంది అంటే ఫస్ట్ ఏంటంటే బార్తోలిన్ గ్లాండ్ అని ఒక గ్లాండ్ ఉంటుందనమాట. అది ఒక పీనట్ షేప్‌లో ఉంటుంది. దాని నుంచి ఒక చిన్న పైప్ వస్తుంది. ఆ పైప్ వచ్చి విమెన్స్ యొక్క వజైనా రైట్ సైడ్ ఒక గ్లాండ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఒక గ్లాండ్ ఉంటుంది. అక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయినప్పుడు ఇవి ఏం చేస్తుందంటే కొంచెం జిగురు లాంటి పదార్థాన్ని సెక్రీట్ చేస్తాయన్నమాట. దాన్ని మనం బార్తోలిన్ ఫ్లూయిడ్ అంటాం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే న్యాచురల్‌గానే కొంతమందికి విమెన్ యొక్క వజైనల్ ఏరియా డ్రైగా ఉంటుందన్నమాట. ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో ఈ డక్ట్ అనేది ఈ పైప్ అనేది మూసుకొని పోతుంది. ఎప్పుడైతే మూసుకొని పోతుందో లోపలంతా ఈ మ్యూకస్ అంతా బార్తోలిన్ ఫ్లూయిడ్ అంతా అక్యుములేట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతుందన్నమాట. ఇది మనం కామన్‌గా చూసేది. దీనికి రీజన్స్ మనం ఏమి అని గమనిస్తే ఫస్టు విమెన్ యొక్క వజైనాలో హైజీన్ పాటించకపోవడం. ఎప్పుడైతే హైజీన్ పాటించకుండా క్లీన్ చేసుకోకుండా ఉంటారో అక్కడ డస్ట్ అంతా అడ్డుపడిపోయి ఆ పైప్‌ని క్లోజ్ చేసేసి ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇంకోటి కామన్‌గా మనం చూసేదేంటంటే ఎప్పుడైతే విమెన్ టైట్ బట్టలు వేసుకుంటారో, టైట్ జీన్స్ వేసుకుంటారో వీళ్ళల్లో గూడా ఆ గ్లాండ్ అనేది కంప్రెస్ అయ్యి, ఆ డక్ట్ అనేది కంప్రెస్ అయ్యి క్లోజ్ అయిపోయి వీళ్ళకేంటంటే బార్తోలిన్ యాబ్సెస్‌గా దారితీస్తుందన్నమాట. ఇంకోటేంటంటే జీన్స్ ప్యాంట్‌లే గాకుండా ప్యాంటీస్ కొంతమంది చాలా టైట్‌గా ఉన్న ప్యాంటీస్ వేసుకుంటారు. వీళ్ళకి గూడా ఆ ప్రాబ్లమ్ అనేదొస్తుంది. ఇది కామన్‌గా అన్నమాట. ఇంకోటేంటంటే సెక్షువల్ హైజీన్ పాటించకపోవడం. సో, సెక్షువల్లీ యాక్టివ్‌గా ఉన్నప్పుడు సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ రావడం వల్ల ఆ డిసీజ్ అనేది ఆ టైంలో గూడా వీళ్ళకు బార్తోలిన్ యాబ్సెస్ అనేది వస్తుంది. బట్ ఔట్ ఆఫ్ 100 మనం నా దగ్గర ఒక 100 కేసెస్ అని బార్తోలిన్ యాబ్సెస్ వస్తే వాళ్ళలో ఒక 20% మందికే ఏదో ఒక రీజన్ అనేది దొరుకుతుంది. బట్ 80% ఆఫ్ ది మందికి అన్నీ బానే ఉంటాయి. సెక్షువల్‌గా మంచి హైజీన్ పాటిస్తారు. టైట్ బట్టలు వేసుకోరు. వజైనా గూడా ఎక్కువ డ్రైగా ఉండదు. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. అయినా గూడా వస్తుందన్నమాట. ఇవి ఒక 80%. మనం బేసిక్‌గా చెప్పేదేంటంటే 80% ఆఫ్ ది విమెన్‌లో ఎందుకొస్తుంది అనేది మనకు తెలియదన్నమాట. బట్ మనకు ఇందాక చెప్పిన కాజెస్ అన్నీ ఓన్లీ 20% ఆఫ్ ది విమెన్‌లో మాత్రం మనం చూస్తాం. సో, మీకు కాజ్ ఏదైనా గూడా హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. పర్మనెంట్ సొల్యూషన్ కంప్లీట్‌గా తగ్గించుకోవాలి. మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ జేసుకోవాలి. సర్జరీ జోలికి పోకూడదంటే ఫిడికస్ హోమియోపతి ఈస్ ద బెస్ట్ ఆప్షన్. Fiticus Homeopathy